మనకి పంటి నిర్మాణంలో పన్ను వేరు చుట్టూ ఒక కణజాలం పన్ను ఎముక చుట్టూ ఉంటుంది. దీన్నే మనము చిగుళ్ళు అంటాము. ఈ ఆరోగ్యవంతమైన చిగుళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఎముక అంటే పన్ను మొదలు చుట్టూ ఉండే ఎముక అనేది ఆరోగ్యంగా ఉండి ప్లస్ ఈ చిగుళ్ళనేవి సపోర్ట్‌గా నిలుస్తాయి మన పళ్ళకి. ఆరోగ్యంగా అన్ని రకాల ఆహారం మనం తినటానికి వీటన్నిటికి అయి బలంగా ఉండడానికి ఈ చిగుళ్ళు ఆరోగ్యమైన చిగుళ్ళనేవి మనకి దోహదపడతాయి. ఎప్పుడైతే ఏదన్నా కారణం వల్ల మనం సరిగ్గా ఓరల్ హైజీన్ మెయింటైన్ చేసుకోవడం, సరియైన బ్రషింగ్ గాని, సరైన క్లీనింగ్ గాని లేకపోవడం వల్ల గార చేరి ఈ చిగుళ్ళని ఇరిటేట్ చేస్తుందో, మొదటగా జింజవైటిస్ అనే ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ అంటే చిగుళ్ళకి సంబంధించి ఒక వ్యాధి వస్తుంది. ఇది మొదటి దశలో ఉన్నదాన్ని జింజవైటిస్ అంటాం. ఈ స్టేజ్‌లో కనుక మనం చూసుకున్నట్టయితే మనం సింపుల్‌గా పళ్ళు క్లీనింగ్ ద్వారా ఎయిదర్ సూపర్ఫిషియల్ క్లీనింగ్ గాని చేసి కంప్లీట్‌గా నయం చేయవచ్చు. ఒకవేళ ఈ స్టేజ్‌లో మనం అశ్రద్ధ చేసినట్టయితే నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి పన్ను చుట్టూ ఉండే, పన్ను మధ్యలో ఉండే ఎముక మీద ప్రభావం చూపించి, ఈ ఎముక క్రమంగా తగ్గిపోవటం ద్వారా పన్నుని వీక్ చేసి పెరిడాంటైటిస్ అనే జబ్బు క్రియేట్ చేస్తుంది. సో, జింజవైటిస్ ప్రోగ్రెసెస్ టు పెరిడాంటైటిస్ అన్నమాట. మేజర్‌గా మనం తెలుసుకోవాల్సిందేంటంటే ఇది వీటికొచ్చే సింప్టమ్స్, సైన్స్. సో, ఇనీషియల్‌గా వచ్చేసి మనకి పళ్ళ నుంచి బ్రష్ చేసుకున్నప్పుడు గానీ, లేకపోతే ఏదైనా కొరికినప్పుడు గానీ, తినేటప్పుడు గానీ, రక్తపు మరకలు, చారలు కనుక కనపడుతున్నట్టయితే, బ్రష్ చేసుకున్నప్పుడు, ఊసినప్పుడు రక్తం అట్లా కనపడుతున్నట్టయితే, మనం దగ్గరలో ఉన్న చిగుళ్ళ స్పెషలిస్ట్‌ని కలిసినట్టయితే, ఆయన దానికి సంబంధించి మీరు విగరస్‌గా చేసుకోవడం వల్ల బ్లడ్ వస్తుందా? లేకపోతే నిజంగానే చిగుళ్ళ ప్రాబ్లమ్‌లో వల్ల బ్లడ్ వస్తుందా? అనే దాన్ని బట్టి డయాగ్నోస్ చేసి, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పూర్తిగా నయమవుతుంది. ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ చిగుళ్ళ జబ్బు అనేది ఇనిషియల్ స్టేజెస్‌లో మనము అరికట్టడం ద్వారా పెద్ద ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి, ఇది పెద్దగా కాకుండా ఉండడానికి మనము దోహదం చేసుకుంటాం.